మీరు రోజు బ్రష్ చేస్తారా? చేస్తాం. ఎందుకు అడుగుతున్నారంటే, సరే ఇప్పుడు ఇంకో క్వెషన్ అడుగుతాను. మీరు బ్రెయిన్‌ని బ్రష్ చేసుకుంటున్నారా? బ్రెయిన్‌ని బ్రష్ చేసుకోవడం ఏంటి అసలు అలాంటి కాన్సెప్ట్ ఉందా అంటే, ఉంటుంది. మామూలుగా మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలి. బ్రష్ ఎందుకు చేసుకుంటున్నారు పళ్ళని? జనరల్‌గా ఏమైనా పిచ్చి ఉంటే దాన్ని తీసేయడానికి పళ్ళు రుద్దుకుంటా ఉంటాం. అలానే మనకి నేచురల్‌గా బాడీ బ్రెయిన్‌ని బ్రష్ చేసుకుంటుంది ఒక ప్రాసెస్‌తో. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం మామూలుగా ఏంటంటే రాత్రి పడుకున్నప్పుడు వెనక స్పైన్ నుంచి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి ఒక కలర్‌లెస్ లిక్విడ్ ఎళ్తది. ఒక వాటర్ లాంటిది. ఎళ్లి బ్రెయిన్ లోపలికెళ్తది. అప్పుడు ఏమవుతదంటే బ్రెయిన్‌లో ఉన్న సెల్స్ అన్ని చిన్నగా అయిపోతాయి. చిన్నగా అయిపోయి స్పేస్ క్రియేట్ చేస్తది. ఆ స్పేస్‌లో ఏం చేస్తదంటే ఆ లిక్విడ్ ఎళ్లి మొత్తం వాష్ చేసి చెడ్డ ఏమైనా ఉంటే క్లీన్ చేసేస్తది. అంటే మన కోసం ఒక క్లీనింగ్ క్రూ లాగా. ఓకేనా? సో బేసిక్‌గా మళ్ళీ వెళ్ళిపోతది. అప్పుడు చెత్త క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, చాలా మందికి సరిగ్గా నిద్రపోవట్లేదు. రాత్రంతా ఫోన్‌లు చూస్తూ ఉంటారు. లేకపోతే ఎప్పుడో నిద్రపోతున్నారు. అప్పుడు ఎళ్లి అది బ్రెయిన్ క్లీన్ చేసుకోగలుగుతదా? క్లీన్ చేసుకోదు. అప్పుడు ఏమవుతుందంటే చెత్త పేరుకోబోతది. ఎక్కువసేపు బ్రెయిన్‌లో చెత్త ఉంటే ఏమవుతది? మెమరీ ప్రాబ్లమ్స్ ఇంకా పిచ్చి పిచ్చి అన్నీ వస్తా ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చెత్త బుట్ట ఉంది. ఆ చెత్త బుట్టలో చెత్త ఒక రోజు అంటే ఓకే. 2 డేస్ అంటే ఓకే. 3 డేస్ తర్వాత స్మెల్ రాదా? సో అట్లా అవుతుంది. సో మీరు కూడా బ్రెయిన్‌ని బ్రష్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కాన్సెప్ట్ మీకు కుదిరితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి. మీరు ఒక షాక్ అయ్యారా? కింద కామెంట్ రాయండి.